ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు భలే చేసింది పో. ఈమెను చూస్తుర్రా ఎంత చక్కగా ఇంట్లో కబ్బోర్డులు ఓపెన్ చేసి మంచిగా బట్టల కింద దాచిన బంగారం వెండి సామాన్లను ఎంత పద్ధతిగా సదురుకపోతున్నదో. అప్పో ఈమె మామూలు ఆమెం కాదు, నైలంతాడు లెక్క కనిపిస్తున్న నాగుంబామట. పరిచయం ఉన్న ఆమె కదా అని ఇంట్లోకి పిలుచుడే తప్పైంది. అగో ఇంటిని దోషి దొంగ బుద్ధి సీసీ కెమెరాల సాక్షిగా బయట పెట్టుకున్నది ఇట్లా. నిజామాబాద్లో అయింది ఈ ముచ్చట. ఈమె బ్యూటీ పార్లర్ నడిపిస్తుందట. ఇక అదే అలవాట్ల మాటలకు కూడా మేకప్ వేసి మంచి మాటలతోటి నమ్మిస్తుంది అన్నట్టు. ఇక నమ్మినోళ్ళు బ్లష్ అయ్యేటట్టు మాటలకు పౌడర్లు అద్ది నమ్మంగానే ఇట్లా గమ్మున సొమ్ములు దోసుకపోవడు ఈమె స్టైల్ అన్నట్టు. గాయత్రి అలియాస్ గౌతమి అనే ఈ దొంగక్క విషన్ అనే ఇంటోళ్ళతోటి పరిచయం మెచ్చుకున్నది. వరుసలు కలిపింది. వాళ్ళ ఇంటికి దొంగ తాళం చేయించిందిగా. వాళ్ళు ఇంటికి తాళం పెట్టి బయటకు పోయొచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న పైసలో బంగారం ఏదో కొట్టేసుడు పెట్టిందట. ఈ ఇంటి దొంగ ఎవరో దొరకబట్టాలని ఇంటి ఓనరు బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టిండు. ఇక ఇంటికి తాళం పెట్టి బయటకు వేయండు. కథం ఇక వాళ్ళ అనుమానమే నిజమైంది. ఈమె పోయింది దొంగ తాళంతో తలుపు తీసింది. కబ్బోర్డులో దాచిన 18 తులాల బంగారం కిలోపావు వెండిని తీసింది. ఇక ఏం నేరనట్టు బయటకు వచ్చి తలుపు పెట్టింది. కానీ దొరికిపోతా అని ఊహించకుండా పని కథం చేసుకొని వచ్చింది. ఇక ఇంటి ఓనరు స్పై కెమెరాల ఫుటేజ్ చూసి షాక్ అయిండు. బ్యూటీ పార్లర్ నడిపించేటామె బుద్ధి ఇంత పాడుదా అని తెలుసుకున్నాడు. చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు.